హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రెషర్ కుక్కర్లో మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ఫస్ట్ ఒక 6-7 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను అండి. దానికోసం ఒక 6-7 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు చూసుకోండి, మీకు ఇంకా ఆయిల్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ తక్కువనే వేస్తాను, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ తక్కువ వేస్తానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలానే కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. ఇప్పుడు మనము బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, మటన్ వేసుకుందామండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని నేను వాష్ చేసుకుంటాను. సో మటన్ వేసుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందామండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయే వరకు, ఇంకిపోయే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఆ వాటర్ ఉండకూడదు, ఎందుకంటే దాంట్లో ఏదైనా స్మెల్ ఉంటే అది మనకి తినేటప్పుడు వస్తుందండి. అందుకే వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను కొబ్బరి అంటే మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేటప్పుడు ఆ మిక్సీ అనేది కొంచెం కడిగి వేసానండి. ఆ వాటర్ ఇవి కోకోనట్ వాటర్, ఇవి వేయాలని కంపల్సరీ ఏం కాదండి. నేను ఊరికే ఆ మిక్సీ పట్టిన తర్వాత వేస్ట్ ఎందుకు పోవడం లేని కుక్కర్ కడిగేసి నేను వేసానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది మొత్తం పోయే వరకు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కోకోనట్ పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపెట్టుకోండి. మనం 3 ఒకేసారి కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ అన్నీ మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసుకుందాము, తగినంత కారం వేసుకోండి మీరు. కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే అది కూడా వేసేసుకోండి. నేను గరం మసాలా పట్టుకుంటా కదండి, దాంట్లో ధనియాలు కూడా ఉంటాయి కాబట్టి నేను సపరేట్గా వేయడం లేదు. సో మీ దగ్గర ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి మీరు. ఇంకా టొమాటోలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాము. మటన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలానే ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకుందాము. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేను మరీ ఎక్కువ లూజ్గా చేయడం లేదు, మరీ ఎక్కువ గట్టిగా కూడా చేయడం లేదండి. అన్నంలో కలుపుకొని తినడానికి అలా కన్సిస్టెన్సీ ఉండాలని నేను అంత వాటర్ పోసాను. ఇది విజిల్ పెట్టిన తర్వాత ఇంకా చాలా థిక్గా అయిపోతుందండి కర్రీ. సో ఇప్పుడైతే నీళ్ళకి కనిపిస్తుంది, కానీ మనం ఉడికిన తర్వాత చూడండి బాగా వస్తుంది. సో నేను ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకున్నాను అండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. తక్కువ ఆయిల్ వేసినా కూడా మటన్లో ఉంటే ఫ్యాట్ వల్ల ఆయిల్ వచ్చేస్తుందండి ఎక్కువ, అందుకే నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మనం రొట్టెల్లోకి, అన్నంలోకి తినడానికి. ఇది కొంచెం వేడిగా, కుక్కర్ వేడిగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళ కలంపు వస్తుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా పడుతుంది. మీకు ఇంకా ఎక్కువ గట్టిగా కావాలనుకుంటే మీరు తక్కువ వాటర్ వేసుకోవచ్చండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను పలావు ఇంకా రొట్టెలు చేశానండి. సో దాంతో చాలా బాగున్నది. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా.
చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో కదా. సో ఇలానే ఉండాలండి కర్రీ. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.